హలో మిత్రమ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా నాన్నకైతే ప్రాంక్ వీడియో అయితే చేయబోతున్నాం. ధనుష్తో అయితే ఫోన్ చేయించి ప్రాంక్ ఏంటంటే నేను బెట్టింగ్లో డబ్బులు అంతా లాస్ అయినా అనేసి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నా అనేసి మా నాన్నకైతే ఫోన్ అయితే చేయించబోతున్నాం. ఆల్మోస్ట్ మా నాన్న అయితే నమ్ముతాడు, ఎందుకంటే ఫస్ట్ టైం ఒకసారి నేను డబ్బులు అయితే బెట్టింగ్లో చాలా లాస్ అయినా. మా నాన్నకైతే ఫోన్ అయితే చేయించబోతున్నాం. ఆయన రియాక్షన్ ఎట్లుంటుందో మీరు చూసేయండి గాయస్. ఆయనే ఫోన్ చేస్తాను. ఫోన్ చేయి. ఫోన్ అయితే చేయించిన. హలో రేడియోలో ఫాదరేనండి. అంకుల్ బాగుంటారు అంకుల్. అదే అంకుల్, ఈ క్రికెట్ జరుగుతుంది తెలుసుగా. ఇదే రెడ్డి ఐపీఎల్ మొన్న బెట్టింగ్ పెట్టినాడు 5,000. 5,000 పెడితే వచ్చినాయి ఒకసారి, మళ్ళీ వచ్చినాయని చెప్పేసి మళ్ళీ పెట్టిండు అంకుల్ 10,000. అవి వచ్చినాయి 5,000, మళ్ళీ 5,000 10,000 పెట్టిండు. ఇంకా 10,000 పోయినాయి అంకుల్. పోయినాయి. మళ్ళీ వేరే వాళ్ళ కాడ 5,000 అడిగిండు, అయిపోయినాయి. 5 లాస్ అయిపోయిండు. ఇక సరిగా అన్నం తినట్లే, ఎప్పుడు చికాకు పడుతుండ్రు. రూమ్ కూడా సరిగా రావట్లే అంకుల్. డబ్బులు ఏమైనా కొడతాను అంకుల్? నువ్వు డబ్బులు పంపిస్తున్నా మీరు ఎంత పంపించినా నాకు? ఇక అమ్మాయిలతో కూడా ఎక్కువ మాట్లాడుతున్నా అంకుల్, వాళ్ళకి అనుస్తుండేమో. అదే ఇంత దూరం వచ్చి ఆనందంగా ఏమో ఎంత చేసుకుంటా. మంచి మాట. మీతో మంచి మాట్లాడుతున్నా, ఫోన్ చేసా రెడ్డి. అదే ఎంత మనకు అర్థమే కదా. వాళ్ళకి చేస్తున్న వాళ్ళకి డబ్బు కూడా మంచిగా చెప్తారు. వారి టీచర్ మాకు వాడి వాడి ఫిట్టింగ్ అందరు పల్లె గౌరవంగా పల్లె ఫిట్టింగ్ చేస్తున్నా మా బిడ్డ నేను ఫోన్ చేసి ఎట్లా నేను చెప్పినా జమ్మాకి ఎట్లా అని చెప్పి చెప్పండి. ఎక్కువ డబ్బులు మా అమ్మాయి నాకు పొలం పని చేసి మా తెలంగాణ. వాళ్ళ అన్నకు కూడా ఫోన్ చేస్తా, మాట్లాడుతారు వాళ్ళ అన్నతో కూడా. వ్యవసాయం కూడా చేసేది. నేను తెలంగాణకు మళ్ళీ. నా పేరు ఆకాష్ రెడ్డి. అదే ఒకసారి అప్పుడు బాగా కొట్టుకున్నాడు ఎట్నే. అదే ఫోన్ చేసి చెప్పండి.
నాన్న అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాడు నేను గేమ్ బెట్టింగ్లో డబ్బులు అంతా లాస్ అయినా అనేసి. ఇంకా నాకైతే చాలా భయం వేస్తుంది. నేనే ఫోన్ అయితే చేసి చెప్పేస్తాను. మా అన్న చేసింటాడు చెప్తారు. మా అన్న కట్టలేదు నేను వీడియోస్ తీసుకుంటాను. మా అన్న తీసుకోమన్నాడు. మా అన్నకు ఫోన్ చేసినట్టున్నాడు. ఎట్లా ఉంటుందో పరిస్థితి. ఫోన్ అయితే రింగ్ అవుతుంది. హలో ఏం చేస్తానయ్యా? ఇంకా ఇంతసేపు మా ఫ్రెండ్ చేయించాను. నీకు ఫోన్ చేశాను కదా. ఎవరు నీకు ఫోన్ చేయలేదు నాక చేశానులే మా ఫ్రెండ్. నేనే చేయించింది పక్కన ఊరికే ప్రాంక్ వీడియో చేసావు నువ్వేమంటావు అని అంత చేయించాను నేనే వాన్ ఫోన్తో. నేనేం ఆడలేదు. నేను ఎందుకు అర్థం చెప్పు. నువ్వేమంటావు అని ఫోన్ చేయించిన. నమ్ముతావో నమ్మవో అని. నా పక్కనే ఉన్నాడు. మాట్లాడు వానితోనే. దో ప్రాంక్లో ఏం కులద్దా మీరేమంటారని. నువ్వేమంటావు అని నమ్ముతావో నమ్మవో అని చేయించిన. నువ్వు చెప్పాలి కదా నా కొడుకు అట్లేం బెట్టింగ్ చేయడం చెప్పాలి కదా. నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి కదా ఫోన్లో. తెలియదు కంటే ఇంకా నేను ఆడతాను గేమ్. నేను ఆడను కదా చెప్పినా కదా నేను ఆడను. ఎప్పుడు ఆడను అని నువ్వు చెప్పాలి కదా. ఆ పిల్లోడు అట్లా ఆడు మా కొడుకు గేమ్ ఆన్లైన్ బెట్టింగ్ అంతానే. నువ్వేమంటావు అని నేను అట్లా చేపించినాను. నేనే వీడియో తీసుకుంటా ప్రాంక్ ఊరికే. ఎందుకు ఆడతా నేను ఒకసారి అప్పుడంతా బాగొట్టుకున్నాను డబ్బులంతా. నీ ఎందుకు ఆడతా చెప్పు ఆన్లైన్ గేమ్ అంతా. నీ ఎందుకు ఆడతా ఆన్లైన్ గేమ్ అంతా ఊరికే అనవసరంగా పోతాయని. ఊరికే నువ్వేమంటావు అని ఫోన్ చేయించా మాటలు. ఎందుకంటే నువ్వేమంటావు అని ఎట్లా అంటావు నమ్ముతావు నమ్మవు అని. ఊరికే చేయించానులే నువ్వేమంటావు అని చేయించాను నేను. ఏయా సరేలే అయితే కట్టుకో. మా చేసాలి సాయంత్రం చేసాలి. బాయ్. దయచేసి బెట్టింగ్లో డబ్బులు ఎవరు ఇన్వెస్ట్ చేయొద్దండి. ఎవరు పోగొట్టుకోవద్దండి. నేనైతే బెట్టింగ్ ఆడి 7 lakhs అయితే మా డబ్బులు పోయింది. అందరికైతే చెప్తున్నా. చూశారు కదా అందరూ మా నాన్న ఏమన్నాడు. ఎందుకంటే మా నాన్న నమ్మింది. ఒకసారి నేను ఆన్లైన్ గేమ్స్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసేసి 2 lakhs డబ్బులు అయితే మొత్తం లాస్ అయిపోయినా. అందుకని ఆయన కొంచెం నమ్మినాడు. లేకంటే నమ్మేవాడు కాదు. ఇంకా ఆన్లైన్ గేమ్స్లో ఎవరు డబ్బులు అయితే ఇన్వెస్ట్ చేయకండి. నా విషయంలో అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది. నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఆన్లైన్ గేమ్స్ అయితే బాగా ఆడుతాను. దాంట్లో ఒకసారి అయితే 2 lakhs మనీ అయితే ఇన్వెస్ట్ చేసినాము. డబ్బులు అయితే ఫస్ట్ స్టార్టింగ్లో బాగా వస్తాను నేను. ఇంకా మా పిన్ని వాళ్ళందరికీ అయితే చెప్పిన. వాళ్ళందరూ నన్ను నమ్మి గుడ్డిగా వాళ్ళందరూ డబ్బులు ఇన్వెస్ట్ చేసినారు. ఫస్ట్లో కొన్ని రోజులు అయితే డబ్బులు అయితే చాలా బాగా వచ్చింది. తర్వాత మొత్తం పోయింది. మా డబ్బులు పోయింది. వాడు ఇచ్చిన ప్రాఫిట్ డబ్బులు మొత్తం పోయింది. అది ఎట్లా ఉంటుందంటే పెద్ద స్కామ్. వాడు ఫస్ట్లో కొన్ని రోజులు మనకు డబ్బులు బాగా ఇస్తాడు. స్టార్టింగ్ మళ్ళీ రాను మొత్తం లాక్కునేస్తాడు ఒకటేసారి. అందుకోసం మీ అందరికి చెప్పేది ఏంటంటే దయచేసి ఎవరు ఆన్లైన్ గేమ్స్ అయితే ఆడకండి. వాడు మనకి ఫస్ట్ ఆశ చూపిస్తాడు, మళ్ళీ మొత్తం లాక్కునేస్తాడు. అందరికి అర్థమైందా? ఇది నా స్మాల్ రిక్వెస్ట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సరే మరి బాయ్ మిత్రన్స్.